ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు పెను తుఫాను మొదలైంది. వెనిజులా అధ్యక్షుడిని పట్టుకుని ఆ దేశంపై పట్టు సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు తన తర్వాతి లక్ష్యాలను ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్కు గురిచేశారు. కేవలం వెనిజులా మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన కన్ను మరో 5 ముఖ్యమైన దేశాలపై పడింది. అసలు ట్రంప్ టార్గెట్ లిస్టులో ఉన్న ఆ దేశాలేవి? ఆయన వ్యూహమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. వెనిజులాపై ఒక్కసారిగా దాడి చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు ట్రంప్. అక్కడి అధ్యక్షుడు నికోలస్ మధురోను బంధించి అమెరికాకు తరలించడం ద్వారా అమెరికా అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఇప్పుడు అర్థమవుతోంది. ట్రంప్ హిట్ లిస్ట్ లో ముందున్న దేశాలు కొలంబియా, మెక్సికో. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను ఉద్దేశించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొలంబియా డ్రగ్స్ ఫ్యాక్టరీగా మారింది, దాన్ని ఇక సాగనివ్వను అంటూ హెచ్చరించారు. అటు మెక్సికో సరిహద్దుల నుండి అమెరికాలోకి వస్తున్న డ్రగ్స్ మాఫియాపై సైనిక చర్య తీసుకునేందుకు కూడా ట్రంప్ వెనుకాడడం లేదు. మెక్సికో తన పద్ధతి మార్చుకోకపోతే మేమే రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ఇక అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, డెన్మార్క్ పరిధిలో ఉన్న గ్రీన్లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ గట్టిగా భావిస్తున్నారు. అక్కడ రష్యా, చైనా నౌకల సంచారం పెరిగిందని, అమెరికా భద్రత దృష్ట్యా గ్రీన్లాండ్ వారికి అవసరమని ఆయన వాదిస్తున్నారు. దీనిపై ఇప్పటికే వైట్ హౌస్ నుండి సూన్ అనే సంకేతాలు కూడా వచ్చాయి. ఇక ఇరాన్ అణు కార్యక్రమాలపై ట్రంప్ ఎప్పుడు గుర్రుగానే ఉంటారు. ఒకవేళ ఇరాన్ ప్రజలపై దాడులు జరిగితే అమెరికా నుండి ఊహించని దెబ్బ తగులుతుందని హెచ్చరించారు. ఇక క్యూబా విషయానికొస్తే వెనిజులా నుండి వచ్చే చమురు నిలిచిపోవడంతో ఆ దేశం ఇప్పటికే ఆర్థికంగా కుదేలైంది. క్యూబా తనంతట తానుగా కూలిపోయే స్థితిలో ఉంది. అక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో కేవలం అమెరికా ప్రయోజనాల కోసం ఏ దేశంపై అయినా దాడి చేసే అధికారం తమకు ఉంది అనేలా ట్రంప్ ప్రవర్తన ఉంది. ఈ క్రమంలో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మొదలైంది. మరి ట్రంప్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.